ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే కోపతాపాలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది చాలా కామన్. 4 గోడల మధ్య సర్దుకుపోయే వివాదాలు కొన్ని అయితే పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళేవి మరికొన్ని. కానీ ఇప్పుడు ప్రాణాలే తీసేస్తున్నారు. అందులోనూ భార్యల చేతిలో భర్తలు ప్రాణాలు కోల్పోతున్న దారుణ ఘటనల లిస్టులో ఇప్పుడు మరో షాకింగ్ కేసు వచ్చి చేరింది. అయితే ఈ దారుణ హత్య అందరినీ అత్యంత ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురిచేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఆమె తన భర్తను చంపడానికి ఉపయోగించిన వస్తువు. సాధారణంగా హత్య అంటే కత్తులు, గొడ్డళ్ళు లేదా కర్రలు లాంటి ఆయుధాలు వాడుతుంటారు. కానీ ఇక్కడ ఎలాంటి మారణాయుధాలు లేవు. కేవలం చేతిలో ఉన్న ఒకే ఒక్క మొబైల్ ఫోన్తో ఆమె భర్త ప్రాణం తీసేసింది. అవును, మీరు వింటున్నది నిజమే. నిత్యం మన చేతిలో పట్టుకునే స్మార్ట్ ఫోన్ ఇక్కడ ఒకరి ప్రాణం తీసే ఆయుధంగా మారింది. ఈ ఘోర ఘటన ఒడిశాలోని బలాంగిర్ జిల్లా చివినిబటిపాడ ప్రాంతంలో వెలుగు చూసింది. ఇక్కడ లక్ష్మీజోర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా అనే వ్యక్తికి అతని భార్యకు మధ్య గత నెల జూన్ 21న తీవ్రమైన వివాదం జరిగింది. ఆ గొడవ కాస్త ముదరడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన భార్య తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో భర్త తలపై బలంగా బాదింది. ఫోన్ దెబ్బకు స్వప్నేశ్వర్ తలకి తీవ్రంగా గాయమై రక్తం వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను బలాంగిర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. అంతా బాగానే ఉందనుకునే లోపే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే అతని ఆరోగ్యం మళ్ళీ అకస్మాత్తుగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ స్వప్నేశ్వర్ ఆదివారం కన్నుమూశారు. ఇక ఈ వ్యవహారంపై మృతుడి తండ్రి లక్ష్మీజోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్తో కోడలు కొట్టిన దెబ్బల వల్లే తలకు అంతర్గత గాయాలై తన కొడుకు చనిపోయాడని, కోడలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొబైల్ ఫోన్ దెబ్బల వల్లే తలలో రక్తం గడ్డకట్టి చనిపోయాడా లేక మరేదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తాయా అనేది పోస్ట్ మార్టం రిపోర్టు వస్తేనే స్పష్టత వస్తుందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు భార్యతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఏదేమైనా క్షణికావేశంలో మొబైల్ ఫోన్తో కొట్టిన దెబ్బ ఒకరి ప్రాణం తీయడం, ఒకరిని జైలు పాలు చేయడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.